జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో అస్వస్థతకు గురైన పల్ల రాజేశ్వరరెడ్డిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాత్రూంలో జారిపడడంతో కాలు విరిగినట్టు సమాచారం. వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు బీఆర్ఎస్ నేతలు. కాళేశ్వరం కమిషన్ ముందు ఇవాళ కేసీఆర్ హాజరు కానుండడంతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్లారు పల్ల రాజేశ్వరరెడ్డి. ఈ సమయంలోనే ఆయన బాత్రూంకి వెళ్లి జారిపడినట్టు సమాచారం. మా ప్రతినిధి శ్రీనివాస్ మెదక్ నుంచి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏం జరిగింది? చక్రి, ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణ ఉండడంతో ఈ బీఆర్ఎస్ నేతలంతా కూడా ఫామ్ హౌస్ కి ఒక్కొక్కరుగా కూడా చేరుకుంటున్నారు. పార్టీ ముఖ్య నేతలంతా కూడా కాసేపటి క్రితమే ఆ ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకోవడం కూడా జరిగింది. మా ఎమ్మెల్సీ కవిత కావచ్చు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, అదేవిధంగా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాసేపటి క్రితమే వచ్చారు. కానీ నిన్నటి నుంచి కూడా ఇక్కడే మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా ఉన్నారు. అదేవిధంగా జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి కూడా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. అయితే ఆ ఫామ్ హౌస్ లో జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి బాత్రూమ్ కి వెళ్ళగా ఒక్కసారిగా కూడా కాలు జారి పడడంతో వెంటనే ఆయన హుటాహుటిన అంబులెన్స్ లో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించినట్టయితే తెలుస్తుంది. బాత్రూమ్ కి వెళ్ళినటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా జారి పడడంతో ఆయన కాలు విరిగినట్టయితే మనకు సమాచారం అందుతుంది. హుటాహుటిన అంబులెన్స్ కి తీసుకెళ్లారు. వెనుక 2 వాహనాలు కూడా వెళ్ళాయి. అయితే దీనిపైన మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాలు విరిగినట్టయితే మనకు ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.